నిబంధనల ప్రకారమే గత కొద్ది సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన తమ స్థలంలో నిర్మించిన వే బ్రిడ్జికి అధికారులు పక్షపాత ధోరణితో నోటీసులు జారీ చేస్తున్నారని శ్రీ బాలాజీ వే బ్రిడ్జి అధినేత దువ్వూరు కృష్ణప్రసాద్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం జంగాల కండ్రిగలోని వే బ్రిడ్జి వద్ద రైతులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వివిధ సర్వే నంబర్లలో ఉన్న 84 సెంట్ల భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. అలాంటి స్థలంపై ఇప్పుడు జల వనరుల శాఖ అధికారులు రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేసి నోటీసులు ఇవ్వడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రాజకీయ కక్షతో వైకాపా నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి, దువ్వూరు మోహన్ రెడ్డి, ఏ వెంకటరమణారెడ్డి, కోటేశ్వరరావు, పాముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 2019-20లో ఈ స్థలం కొనడం జరిగింది. దీనికి ముందు మనం ఎవరి దగ్గర అయితే కొన్నామో వాళ్ళ దగ్గర నుంచి 2-3 రిజిస్ట్రేషన్లు జరిగిన తర్వాత మనం 2019లో ఒకటి, 2020లో ఒకటి ఈ స్థలం కొనడం జరిగింది. ఆ పిమ్మట మనం కాటాకి లైసెన్స్ అప్లై చేసుకొని 2021లో మనం దీన్ని ఈ వే బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఓపెన్ చేసినప్పటి నుంచి రైతులకి సేవ కోసం ప్రతిరోజు ఇక్కడ ఉండే ఈ చుట్టుపక్కల ఉండే రైతులు ఎవరైతే మనం ధాన్యం సీజన్లో నెల్లూరుకు పోతూ వాళ్ళ కష్టం మనం చూడలేక మనం ధనార్జన కోసం కాకుండా సేవ కోసం ఇది స్థాపించాము. అప్పటి నుంచి 2026 దాకా ఎటువంటి అభ్యంతరం లేకుండా ఏమీ లేకుండా సాఫీగా నడుస్తున్నది ఇది. దాని తర్వాత 2026 జనవరి నెలలో మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ రాలేదు. జనరల్గా వాళ్ళు వచ్చి మాకేమీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా దీన్ని సర్వే చేయాలి అని చెప్పి వచ్చేసి సర్వే చేసి ఒక మార్కింగ్ ఇచ్చేశారు. మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత మనకి ఒక నోటీస్ పంపించారు. మీరు ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది కాలువ పొరంబోకు స్థలంలో మీరు కట్టారు, మీరు దానికి రిప్లై ఇవ్వండి ఎందుకు కట్టారు అని మనకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా మనం వాళ్ళ ఒక ప్రొసీజర్లో ఫాలో కావట్లేదు కాబట్టి మనం ఇమీడియట్గా హైకోర్టుని అప్రోచ్ అయ్యాము. మాకు ఒక ప్రొసీజర్లో ఏమీ ఒక నోటీస్ ఇవ్వకుండా, మాకేమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి మీ ఒక పద్ధతి చేయకుండా మీరు చేశారు కాబట్టి మనం ఇమీడియట్ హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. మీరు ఏదైనా ఒక ప్రొసీజర్లో ఫాలో అవ్వండి, దానికి ఒక టైం ఇవ్వండి వాళ్ళకి అని చెప్పారు. తర్వాత వాళ్ళు సెకండ్ టైం కూడా మమ్మల్ని పిలవకుండా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మళ్ళీ ఒక లెటర్ పంపించారు. మీరు కాలువపురం బోక్ స్థలంలో 7 సెంట్లు ఆక్యుపై చేసి బిల్డింగ్ కట్టారు అన్నట్టు. దాని తర్వాత మళ్ళీ మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు ఒక ఉత్తర్వులు ఇచ్చారు. ఏమనంటే మీరు మళ్ళీ ప్రొసీజర్ ఫాలో అవ్వండి, 1 నెల లోపల మీరు గవర్నమెంట్ ఇచ్చిన దానికి రిప్లై ఇవ్వండి, తర్వాత వాళ్ళు ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యి కోర్టుకి ఇన్ఫర్మేషన్ చేసి తర్వాత ఏదైనా డిసిషన్ తీసుకోండి అని చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే మనకి ఈ స్థలము మనం కాలువకి చాలా వదిలేసి లోపలికి వచ్చినాము. ఎక్కడి నుంచి ఇప్పుడు మనం ఈ స్థలం నెల్లూరు నుంచి ఈ స్థలం వైపు చూస్తే మనమే చాలా వదిలేస్తున్నాం, ఎవరు వదలలేదు. ఇటుపక్క లేఅవుట్ వాళ్ళు కానీ, ఇటుపక్క వాళ్ళ షెడ్ వాళ్ళు కానీ, అటుపక్క నారాయణ వాళ్ళ స్థలం కానీ ఎవరు ఏమి వదలకుండా చేశారు. వాళ్ళకి ఎటువంటి డైరెక్షను, ఎటువంటి నోటీసు పక్కన స్థలాల వాళ్ళకి ఇవ్వలేదు, అటుపక్క ఇళ్ళ వాళ్ళకి ఇవ్వలేదు, ఎవరికి ఎటువంటి ఏ నోటీస్ ఇవ్వలేదు. ఈరోజు మా ఒక్కరి మీద ఎవరైతే మా నాన్నగారు దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు వైసీపీ నాయకులు అని చెప్పి ఒక కక్ష సాధింపుతో ఈరోజు మా ఒక్కరి మీదే ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ పక్షపాతం ఎందుకు? ఇది ఇస్తే అందరికీ ఇవ్వండి. నెల్లూరు నుంచి మొత్తం కంప్లీట్గా ఉన్నాయి కదా, కాలువ పక్కన ఏదైతే ఉన్నాయో అందరికీ ఇవ్వండి. వాళ్ళకి నోటీసులు సర్వ్ చేయండి, వాళ్ళకి సర్వే చేయండి, వాళ్ళది సర్వే చేయండి, వాళ్ళకి కూడా మాకు ఇచ్చినట్టే ప్రతిదీ ఇవ్వండి. ఒకవేళ వాళ్ళ అందరితో పాటు మమ్మల్ని చూస్తే మేము ఏదైనా ఏ డెసిషన్ గవర్నమెంట్ తీసుకున్నాకని మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ మా ఒక్కరి మీద ఎందుకు ఈ పక్షపాతం చూపించాలి? అది మీరు గమనించి తహసీల్దార్ ఆఫీసు కానీ మన
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇది మా ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఇన్ఫర్మేషన్ తెలియాలి. మా ఒక్కరి మీద ఎందుకు ఈ పక్షపాతం? మేమేమి ఇది ఓన్లీ రైతుల కోసం పెట్టిందే కానీ రైతులు ఈరోజు ఇటుపక్క చూస్తే ఎటువంటి వే బ్రిడ్జ్ లేదు. ఈరోజు ఈ వే బ్రిడ్జ్ మీద ఎన్నో లక్షల ఎకరాల రైతులు డిపెండ్ అవుతున్నారు. వాళ్ళు ఒడ్లు ధాన్యం వాళ్ళు పేమెంట్ చేసుకునే దానికి కానీ అన్నీ. ఈరోజు మా ఒక్కరి మీద ఎందుకు ఈ పక్షపాతం? అది మేము మీడియా మిత్రుల ద్వారా ఇది గవర్నమెంట్ కానీ తహసీల్దార్ ఆఫీస్ కానీ తెలియపరచాలని మా ఉద్దేశం. ఇది మేమే అడ్డగిచ్చి చేసిందేం కాదు. మేము మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. 2024 నుంచి కొని వాళ్ళు మా పట్టా ఏవైతే చూపించారో దాంట్లోనే కట్టుకున్నాం. మా ముందు 3-4 లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏదైతే మేము ఇది కొన్నామో ఇది అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.